జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరింది. కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది. ప్రచార తీరుతలను మొత్తం కూడా ముగియబోతున్నాయి. ఈ క్రమంలోనే మూడు రాజకీయ పార్టీలు కూడా హోరెత్తించే ప్రచారం తెరలేపాయి. ఇక నాన్ లోకల్స్ అందరూ వెళ్లాల్సి ఉంది. నాన్ లోకల్స్ అంటే చాలా వరకు మాజీ ఎమ్మెల్యేలు, వివిధ నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలుగా వచ్చారు కాబట్టి ఎక్కడికక్కడ ఈ 1-2 రోజులు సర్దేసి వెళ్ళాలని చూస్తున్నారంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కలిసినటువంటి ఓట్లందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడం కోసం మళ్ళీ 2 రోజుల పాటుగా చాలా తీవ్రంగా క్షమించబోతున్నారు. సో ప్రస్తుతానికి నాతో పాటుగా తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. తాడూరి శ్రీనివాస్ గారు, ఎక్కడికి వెళ్ళి ప్రచారానికి సంబంధించి చూసినా కూడా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో నేను కొన్ని ఫోటోలు తీసుకెళ్ళి ప్రజల దగ్గర, పబ్లిక్ దగ్గర ఒపీనియన్ అడిగినప్పుడు లంకల దీపక్ రెడ్డి గారి ఫోటో చూడంగానే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతారు పబ్లిక్. మీకు తెలుసా లేదా? మా జర్నలిస్ట్గా మాకు తెలియకపోతే ఎట్లా ఉంటుంది? అయిపోయి బీజేపీ పార్టీ, మోడీ, కిషన్ రెడ్డి గారు, అందరూ, దీపక్ రెడ్డి గారు ఈరోజు క్యాండిడేట్స్. దీపక్ రెడ్డి ఎక్కువ పోయినసారి పోటీ చేయలే, ఇక్కడ ఓడిపోయిన ప్రజలతో మమేకమై తిరుగుతలేడా? అది అడిగినప్పుడు మైకులలో ఎవరు ఏం మాట్లాడిరో తెలియదు, కానీ మైకులు ఎవరు ఎక్కడ పెడుతున్నారో తెలియదు. కానీ పబ్లిక్ దగ్గరనే పెడతాం, వేరే దగ్గర ఎందుకు పెడతాం? పబ్లికే చెప్తున్నమాట. ఇవాళ రేపు పార్టీల వారిగా మారిపోయినారు కదా. ఇప్పుడు ఈ వాతావరణం ఒక ఉర్సు జాతర సాగుతుంది ఇక్కడ జూబ్లీహిల్స్లో. మొత్తం జాతరనే, ఏ గల్లీ చూడు అన్ని పార్టీల రంగుల కండువాలు వేసుకొని ఎక్కడెక్కడోళ్ళు. ఇవాళ 10 ఏళ్ళు మేము పరిపాలించినామని చెప్పారు, 10,000 మందిని ఇక్కడ దించిండు. ఇవాళ 2 ఏళ్ళు పరిపాలించినామన్నాడు, 2,000 మందిని ఆయన దించిండు. డివిజన్కో 2 మంత్రుల్ని పెట్టిండు ఆయన. సో ఈ రకంగా ఒక జాతర చేస్తారు. నిజంగా వాళ్ళు చక్కగా పనిచేసి ఉంటే ఇంత హంగామా, ఇంత కష్టపడు వాళ్ళకి అవసరమా? ఇవాళ ఒక ఆయన టోపీ పెట్టుకుంటాడు, అజరుద్దీన్ని అండగా తెచ్చుకుంటాడు. ఇంకో ఆయన కేటీఆర్ సల్మాన్ ఖాన్ని సంకల పెట్టుకుంటాడు. గతంలో ఆయన మీద కేసులు పెడతాడు. కేసులు పెట్టిన ఆయన చెడ్డోడు అని చెప్తారు. ఈ ఎన్నికలలో చేరంగానే ఆయన మంచోడు అయిపోతాడు. అంత పెద్ద కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రులుగా 10 ఏళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూతవేటు దూరంలో జూబ్లీహిల్స్లో ఉంటాడు. మరి ఈ జూబ్లీహిల్స్ సమస్యలు ఇప్పటివరకు తీర్చలే, ఇంకా అంటారు జూబ్లీహిల్స్ అభివృద్ధి కాలే, ఇక రేపు మేము గెలవంగానే చేస్తామని అంటారు. మరి 10 ఏళ్ళు గెలిచి నువ్వేం బీకినావు, ఈయన 2 ఏళ్ళు గెలిచి ఆయన ఏం బీకిండు? ఇప్పుడు వారి భాషలో మాట్లాడాల్సి వస్తుంది మేము కూడా. సో అందుకనే ఇప్పుడు అట్లా మాట్లాడుతూ ఎక్కడ వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ ఇక్కడ ఆయన కాదు, కేంద్ర మంత్రిగా ఉంటుండొచ్చు, కానీ కరీంనగర్ పార్లమెంటు. కిషన్ రెడ్డి ఇప్పుడు వచ్చి గల్లో తిరుగుతుండే, కానీ గత 10 ఏళ్ల పాటుగా అంటే 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ రాలేదనేది పబ్లిక్ చెప్తున్నమాట. 2 ఏళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మంది మార్బలంతో మంత్రులని క్యాబినెట్ సమావేశాలు ఇక్కడే జరుగుతున్నాయి గల్లీ గల్లీకి. ఆయన అట్లా రావచ్చు. కేటీఆర్ గారు మొత్తం సమావేశాలు జరుగుతున్నాయి. క్యాబినెట్ అంటే ఏం క్యాబినెట్ మీకు తెలుసు కదా. మొత్తం డబ్బుల సంచులు మూటలు ఆల్రెడీ పంపకాలు షురూ చేసారు. సో ప్రజల్ని మొత్తం కూడా అవినీతిమయం చేస్తూ ఉన్నారు. ప్రజల మైండ్లను కూడా పొల్యూట్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ మాదిరిగా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యతలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇండైరెక్ట్గా ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, మొన్న మా పర్మిషన్ బండి సంజయ్ గారు వస్తున్నారంటే ఇచ్చిన పర్మిషన్ని రద్దు చేపిస్తాడు. అంటే యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం మొత్తం మీటింగ్ పర్మిషన్, పాదయాత్రకు ఒకటి మాత్రమే పర్మిషన్ లేదు. ఏముంది, కేటీఆర్కి ఏముంది, రేవంత్ రెడ్డికి ఏముంది, బహిరంగ సభ పర్మిషన్ ఉందా? తీయమని ఆయన పర్మిషన్, మా పర్మిషన్ ఒక దగ్గర పెట్టు. కట్ కాపీ పేస్టే కదా ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. పేర్లు మారుస్తారు, సెంటర్ పేరు మారుస్తారు, టైం మారుస్తారు. సేమ్ వాళ్ళకి ఇచ్చిందే మాకు ఇచ్చారు. మరి మాకో విధానం, వాళ్ళకో విధానమా? ఇవాళ ఇవన్నీ కాదండి. ఇవాళ ప్రజలు గెలవాలన్నా, పార్టీలు గెలవాలన్నా? ఇవాళ ప్రజలు గెలవాలన్నా? రేవంత్ రెడ్డి గెలిస్తే ప్రజలు గెలుస్తారా? అంటే కేటీఆర్ని రేవంత్ రెడ్డి తిడితే రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఉల్టా తిట్టించుకుంటే ఆ 2 తిట్లతోని ఓట్లు పడతాయా? ప్రజలకు అవసరమా వాళ్ళ తిట్లు? ప్రజలకు ప్రజా సమస్యలతో సుడిగుండంలో ఉన్నారు. ఇప్పుడు మేము అసలు పరిశాన్ అవుతున్నాం. మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ సమస్యల సుడిగుండంలో ఈ ప్రజలు ఎట్లా బతుకుతారు? ఈరోజు అందరూ వస్తూ ఉన్నారు, ఓట్లు అడుగుతూ ఉన్నారు. రోడ్లన్నీ దొవ్విపెట్టింది ఈ ప్రభుత్వం. 10 ఏళ్లలో ఏ రోడ్ వేయకుండా వదిలేసిపోయిండు ఆయన. సో ఇలా ఎక్కడ మాన్యువల్ తెలుసుకుంటుందో, ఎక్కడ ఎవరం పడిపోతామో తెలియదు. నిన్న మేము ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే చుట్టూ మాన్యువల్స్కి రక్షణ కవచంలాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ విద్యుత్ లైన్లు తగులుతాయో అని. ఇవాళ ఒక చదువుకుందామంటే స్కూల్ లేదు, కాలేజు ఇవాళ ఒక 2 రూమ్లల్లో జూనియర్ కాలేజ్ నడుస్తుంది. ఆ 2 రూమ్లలో కూడా ఇప్పుడు గంజాయి, విపరీతమైన గంజాయి ఇక్కడ. మరి మాదక ద్రవ్యాలకు మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్ ప్రపంచంలో అన్నట్టు చేసి పెట్టిండు ఇక్కడ. ఎవరు? 10 ఏళ్ళ కేటీఆర్. ఇప్పుడు ఈయన 2 ఏళ్ళ నుంచి ఏం చేసిండు? ఇవాళ నేను పేపర్లలో చూసిన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మొత్తం మాదక ద్రవ్యాలని నిలయంగా మార్చేసిన కేటీఆర్ అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి నువ్వు వేరేయాలి కదా. టీజీ న్యాబు, ఈగల్ లాంటి సంస్థలు పెట్టి ఏర్పాటు చేసినట్టు మీరే అంటే ప్రజలందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కూలినాలు చేసుకొని బతుకు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఉన్నారు జూబ్లీహిల్స్లో. ఇదేమన్నా జూబ్లీహిల్సా? రోజు జిలేబీ తింటురా? వాళ్ళు ఏం తింటున్నారు ఇలా?
ఒకసారి వచ్చి చూడమని. అనిపిస్తుంది? చివరికి అంకానికి వచ్చింది ఇక మీరు జూబ్లీ హిల్స్ ఓటర్ కాదు, మీరు కూడా వెళ్ళిపోవాల్సిందే. చాలా మంది నాన్ లోకల్స్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. సో తర్వాత ఏం జరగబోతోంది? లాస్ట్ 2 రోజుల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండబోతోంది. ఎలా ఉంది ప్రచార తీరుతెన్నులు? ఏమనిపిస్తుంది? ఏముంటుంది, ఇలా రోడ్లు దవ్వేసిన మంత్రులు పోయి అంగట్లో పడతారు. మళ్ళీ ఈ తవ్విన రోడ్లు ఎప్పుడు పూర్తయ్యేదో తెలియదని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. మేము పోయి దారుసలాంలో అప్లికేషన్లు ఇస్తే కానీ పనులు అవుతలేవని ఒక సైడ్ మాట్లాడుతున్నారు. సో ఇవాళ దారుసలాంకి వెళ్ళి ప్రభుత్వం నడుస్తుందా, సెక్రటరీకి వెళ్ళి నడుస్తుందా, జిహెచ్ఎంసీకి టార్గెట్ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలేనా? మీరు బీఆర్ఎస్ తోను ఈ కాంగ్రెస్ తోను పోటీ పడతలేరా? మమ్మల్ని కాదు ప్రశ్న, రేవంత్ రెడ్డి గారిని అడగండి. ఎందుకు ముస్లింలే ఆయన టార్గెట్ అయ్యిండు ఎన్నికలలో? ఎందుకు టోపీ పెట్టుకొని అజారుద్దీన్ పక్కకు పెట్టుకొని మాత్రమే ప్రచారానికి వస్తున్నాడు? మరి ఈయన టోపీ పెట్టుకున్న ఆయన అజారుద్దీన్కి బొట్టు పెట్టవచ్చు కదా. మోడీ గారు పంజాబ్కి ప్రచారం చేస్తే పంజాబ్ డ్రెస్సులు ఇస్తారు, రాజస్థాన్కి ప్రచారం చేస్తే రాజస్థాన్ డ్రెస్సులు ఇస్తారు, ఉత్తరప్రదేశ్కి వస్తే ఇస్తారు. అంటే అక్కడక్కడ వేషధారణ వాళ్ళు వాడుతున్నారు కావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ముస్లింలకు సంబంధించి ఆయన రిప్రజెంట్ చేస్తూ వేసుకున్నాడు కావచ్చు. దాని తప్పేమనిపించింది? ఏ ప్రాంతానికి సెక్యులరిజం అని అంటే అందరినీ గౌరవించడమే కదా, అలా గౌరవించి చేసుకున్నాడేమో. సెక్యులరిజం వేరండి. ఏ ప్రాంతానికి పోతే వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ యాజ్ ఏ రోమన్, అక్కడ ప్రజల తీరుగా ఉండాలనేది ప్రధానమంత్రి గారి ఇది. మీ అభియోగం మొత్తం ఆయన టోపీ పెట్టుకున్నారు ఆయన. అరే టోపీ పెట్టుకోవడం అంటే మరి నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకోవు? బొట్టు పెట్టవు వాళ్ళకి. ఎవరు టోపీ పెట్టుకున్నావు నువ్వు? మరి నువ్వు ఎవరికి బొట్టు పెట్టాలి? ఎందుకు పెట్టవు? అంటే ముస్లిం ఓట్లు 1,00,000 మంది నేను శ్మశాన్ ఘాట్ కడతా, ఓవైసీకి పెట్టమని, బొట్టు పెట్టమని ఓవైసీకి ప్రజలే చెప్తారు కదా. ఇప్పుడు నీ ముందు ఆపి చెప్పండి, నేనేమని చెప్తే ఆయనకు ఇవాళ ఆయన ఏమంటుండంటే, ఇప్పుడు అజారుద్దీన్కి ఇవాళనే మంత్రి పదవి ఎందుకు? ఇవాళ అజారుద్దీన్ పెట్టుకునే టోపీ ఈయన ఎందుకు పెట్టుకోవాలి? అజారుద్దీన్కి ఎందుకు బొట్టు పెట్టడినా? ఇది కూడా మాట్లాడుతున్నారు ప్రజలు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ యాజ్ ఏ రోమన్. ప్రధానమంత్రి గారు ఉన్నది ఆ విషయంలో, ప్రజలు ఏ రకంగా జీవిస్తున్నారో ఆ రకంగా ఉండాలనేది వారి ఆశయం. ఎన్నోట్లు వస్తాయి అనుకుంటారు? ఎన్నోట్లు ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నది, మీకు ఎన్నోట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 1,00,000 ఓట్లున్న ముస్లిమ్స్ మీద ఆయన అంత భరోసా పెట్టుకుంటే 3 లక్షల మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మీద మేము భరోసా పెట్టుకున్నాం. మరి ఎవరు గెలుస్తారో మీరే చూద్దాం. కేవలం బీజేపీకి మాత్రం ఓటేస్తారా? బీజేపీ ఒకటే హిందువులకు సంబంధించిన పార్టీ కోసం వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు. మరి ఇంకెవరికి వేయాలి చెప్పండి? మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి శ్మశాన ఘాట్ కట్టడానికి ఒట్టు తిని నేను నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతా శ్మశాన ఘాట్ గట్టి అని అంటాడు. మరి కళ్యాణ మండపాలు లేవని మేము చెప్తున్నాం. కళ్యాణ మండపాలు ఉండాలి కదా. సో ఫైనల్గా ఏం చెప్తారు? తాడు శ్రీనివాస్ గారు ప్రచారం చివరి అంకానికి చేరింది, ఏం జరగబోతోంది? ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? ఏం లేదు, రేపు మేము గెలుస్తున్నాం, శివాజీ కాంస్య విగ్రహం పెడుతున్నాం, మేము గెలుస్తున్నాం. ఇవాళ రోడ్లు తవ్విన రోడ్లు వేయరు అయితే ఓన్లీ విగ్రహాలే. మేము కాదు కదా ఢిల్లీకి వెళ్ళి వేసేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గెలిచిన తర్వాత చేయాలి. మేము గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కొట్లాడి నిధులు తీసుకొచ్చి అవి కంప్లీట్ చేస్తాం. ఇవాళ వాళ్ళు దొవ్విపెట్టిన రోడ్లన్నీ వేస్తాం, డ్రైనేజీలు బాగు చేస్తాం. ఎమ్మెల్యే ఉంటే మీరు ప్రచారం చేస్తున్నారు కదా, మీ మెయిన్ కీ పాయింట్స్ ఏంటి? ఒక 5 మేనిఫెస్టో చెప్పండి మీరు. ప్రజా సమస్యలు, రోడ్లన్నీ చిత్రవదగా ఉన్నాయి. మీరే రావడానికి ఎంత కష్టమైందో మీకే తెలుసు. ఇక మీరు భరించి కూడా మేము చెప్పము అని అంటే మీ ఇష్టం, రోడ్లన్నీ చూపించండి. రెండోది నేనేమంటున్నా, డ్రైనేజ్ మాన్యువల్స్ చిన్న వర్షం పడితే పిల్లలు పడి కొట్టుకుపోతున్నారు, వాళ్ళని అడగండి. తల్లిదండ్రుల బాధలు తెలుస్తాయి. ఇవాళ ఒక లైబ్రరీ లేదు, ఇవాళ ఒక పార్కులు లేవు, ఇవాళ యోగా చేసుకుందామంటే పార్కులు లేవు, ఇవాళ జూనియర్ కాలేజ్ అన్నారు, డిగ్రీ కాలేజ్ అన్నారు, లేదు. ఇవాళ ట్యాక్సులు కడుతున్నారు, గ్రంథాలయాలు లేవు. ఇవాళ మొహల్లా క్లినిక్లు అన్నారు, ఎండ్ల డాక్టర్లు లేరు. ఒక 100 పడకల ఆసుపత్రి, ఇక్కడ డెలివరీ కావాలంటే ఈ రోడ్లు దాటే లోపే డెలివరీ అవుతున్నారు, దవాఖానే అక్కర్లేకుండా ఉంది. అరే ఇవన్నీ కదా విద్య వైద్యం మీద మాట్లాడాల్సిన వాళ్ళు. కేటీఆర్ ఇట్లా, ఈయన అట్లా, ఆయన అరెస్టు ఎవరి చేతులు ఉంది యంత్రాంగం? నువ్వారు కదా అరెస్ట్ చేయాల్సింది. కేసులు ఉన్నాయన్నది నువ్వు, ఎన్నికల ముందు ఆరోపణ చేసింది నువ్వు, రాగానే అరెస్ట్ చేయాల్సింది నువ్వు. ఇప్పుడు చాదగాక చేతులు ఎత్తేసి ఇప్పుడు మాకు సిబిఐకి రాస్తా అని, అది కూడా కొన్నిటి మీదనే చేయాలి, కొన్నిటి మీద వద్దు అంటే ఇన్స్టాల్మెంట్ అవును. నేను ఏమంటున్నా, ఈరోజు బోరబండలో గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిండా లేదా? దేనికి మంత్రి అయినా? మున్సిపాలిటీకే సిబిఐకి ఇచ్చినాం కదా, ఏం చేస్తారు అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి కూడా. సిబిఐ దేని మీద ఇచ్చినావు? మేడిగడ్డ మీద ఇచ్చినావు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏమని దమ్ముంటే రేపు తెల్లారే నువ్వు ఆయనది కూడా నువ్వు కాంప్రమైజ్ అయిన విషయాలు కూడా బయటికి తీసి ఇద్దరిని లోపల పోతారు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ రిజర్వేషన్ ఏమంటేనేమో ముస్లిం తీసేయమంటారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి పూర్తి చేయమంటేనేమో కాళేశ్వరం మొత్తం ఏమంటారు? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఇవాళ ఒక కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టి కూలగొడితే ముఖ్యమంత్రి అనే పేరు వస్తుంది. ఈయన మూసి రేపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ నదిలో మళ్ళీ మునిగిపోతే రేపు ఈయనకు పేరు వస్తుంది. అంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు చేయడానికేనా ఇక ముఖ్యమంత్రులు ఉన్నది? ఈ గల్లీలలో ఎవడు చేయాలి, మాన్యువల్స్ ఎవడు చేయాలి, విద్య ఎవడు ఇవ్వాలి, వైద్యం ఎవడు ఇవ్వాలి, సంక్షేమం ఎవడు చేయాలి? సన్న బియ్యం ఇచ్చినామని ఫోటోలు దిగుతున్నారు, సిగ్గు అయితే లేదు. ఇప్పటికి ఇంకా రేషన్ బియ్యం వస్తే కానీ ప్రజలు బతకలేకపోతున్నారు అనే నాయకులకు ఏం ఇదైతే లేదా? అంత మన మందమైన స్కిన్ ఉన్నారా? అందుకే చెప్తా ఉన్నా, రేపు వీళ్ళు మమ్మల్ని అంటున్నారు కదా,
రేపు ఆయన ఏమంటాడు, బ్యాడ్ బ్రదర్స్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మన కేటీఆర్ కిషన్ రెడ్డి గారిని సంబోధిస్తూ మాట్లాడిండు. నేనేమంటున్నా అంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు ప్రజల యొక్క బ్రదర్, నిజమే, నిరుద్యోగ యువతకు బ్రదరు, బీదరికం ప్రజలకు బ్రదరు. కానీ వీళ్ళిద్దరూ కేటీఆర్ రేవంత్ రెడ్డి మాత్రం అదేమంటారు మన బ్యాండ్ బ్రదర్స్. రెండోది ఓవైసీ రేవంత్ రెడ్డి ట్విన్ బ్రదర్సు, ఇద్దరు ట్విన్ బ్రదర్సు, ఇది ఒక్క గూటి పక్షులు. కరప్షన్లో బ్రదర్స్ ఎవరు అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి, ఇద్దరు కలిసికట్టుగా చేసుకుంటారు. వాళ్ళ బ్రదర్హుడ్ అనేది గతంలో ఈయన పార్టీలు ఉండే, గతంలో కలిసి పొత్తు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేసింది. ప్రతిసారి బ్రదరు ఆయనే. కాకపోతే మేము బ్రదర్హుడ్ లాగా ప్రభుత్వంతో పోరాడి ప్రజల పక్షాన నిలబడ్డాం మేము. రైట్, థ్యాంక్ యూ. ఇది బీజేపీ నాయకులు చెప్తున్నమాట. సో ప్రస్తుతానికి బీజేపీ కూడా చివరి అంకానికి చేరిన నేపథ్యంలో ప్రచారంలో వాళ్ళు హోరెత్తిస్తున్నారు. సో డెఫినెట్గా 3 లక్షల మంది హిందువులు ఉన్నారు, 1 లక్ష మంది ముస్లింలపై వాళ్ళు ఆధారపడి ఉంటే 3 లక్షల హిందువుల పైన మేము ఆధారపడి ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. సో ఇది మీ అభిప్రాయం ఏంటి? చివరి అంకానికి చేరిన డిసైడింగ్ ఫ్యాక్టర్ మీ చేతిలో ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.